సో 9 ప్రయారిటీ లోపల ఇది 4th అని చెప్పేసి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్లో ప్రభుత్వం యొక్క ఇన్సెంటివ్స్ ఏంటి, ప్రోత్సాహకాలు ఏంటని చెప్పేసి చూడాలి. సో ఫస్ట్ ప్రమోషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ సెక్టార్ కోసం అని చెప్పేసి కొన్ని ఇనిషియేటివ్ని ప్రపోజల్ పెట్టింది. సో ఫస్ట్ చూస్తే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మాత్రమే, సో తయారీ రంగంలో మాత్రమే ఎంఎస్ఎంఈ కోసం అని చెప్పేసి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని ప్రవేశపెట్టబోతుంది. దీనికి ఎటువంటి గ్యారంటీ అవసరం లేదు, థర్డ్ పార్టీ అంటే ఓన్గా గ్యారంటీ అవసరం లేదు, థర్డ్ పార్టీ గ్యారంటీ అవసరం లేదు, ఎటువంటి పూచీకత్తు అవసరం లేకుండా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి ఎంత ఇస్తుందని చెప్పేసి ఇక్కడ ఏమీ లేదు, ఓన్లీ రుణం అయితే ఇస్తుందట, ఎటువంటి పూచీకత్తు లేకుండా. సో ఫస్ట్ ఏంటి అంటే తయారీ రంగంలో ఉన్న ఎంఎస్ఎంఈ సెక్టార్ కోసం అని చెప్పేసి ఎటువంటి పూచీకత్తు లేకుండా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అయితే ప్రవేశపెట్టబోతుంది. నెక్స్ట్ ముద్రా లోన్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో శిశు లోన్స్ అని చెప్పేసి, కిషోర్ లోన్స్ అని చెప్పేసి, తరుణ్ లోన్స్ అని చెప్పేసి ఉంటుంది కదా. థర్డ్ కేటగిరీ తరుణ్లో మనకి మార్పు వచ్చిందండి. ఇంతకుముందు 10 lakhs ఉండే, ఇప్పుడు 20 lakhsకి పెంచడం జరిగింది. రెట్టింపు రుణం అయితే ఇస్తారు, బట్ కండిషన్స్ అయితే అప్లికేబుల్ చేస్తున్నారు. కండిషన్స్ ఏంటి అంటే ఈ తరుణ్ కేటగిరీ కింద 10 లక్షలు లోన్ తీసుకొని ఎవరైతే సక్రమంగా రీపేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే 20 lakhs. 20 lakhs అనేది యూనివర్సల్గా అప్లై చేస్తలేరు, కండిషన్స్ అప్లై చేస్తున్నారు. 10 లక్షలు ఎవరైతే చెల్లిస్తారో రీపేమెంట్ చేస్తారో వాళ్ళ కోసం అని చెప్పేసి 20 lakhs చేయడం జరిగింది. సో 10 lakhs తీసుకొని కట్టకుండా ఉంటే పెంచరు వాళ్ళకైతే. నెక్స్ట్ సిడ్బీ బ్రాంచెస్ ఇన్ ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ అని చెప్పేసి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క శాఖలు పెంచుతారట. ఎన్ని అంటే 2024 ఇయర్లో చూస్తే 24 బ్రాంచెస్, 168 మేజర్ క్లస్టర్స్. 168 మేజర్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ 24 బ్రాంచెస్ ఈ ఇయర్లో ఓపెన్ చేస్తారట. మరికొన్ని ఇయర్లో మరికొన్ని బ్రాంచెస్ అయితే ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ పిఎం ప్యాకేజ్ లోపల మనకు ఇంతకుముందు 4 వచ్చినాయి కదా. సో అది ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పి స్కీమ్ ఏబిసి ఉన్నది, అండ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 4th. 5th వచ్చేసి ఇంటర్న్షిప్ ఇన్ 500 టాప్ కంపెనీస్ అని చెప్పేసి 500 టాప్ కంపెనీస్ లోపల ఇంటర్న్షిప్ సౌకర్యం కల్పిస్తున్నారు. సో ఎంతమందికి అంటే రానున్న 5 ఏళ్ల కాలంలో 1 crore యూత్కి, అంటే 1 కోటి మంది యువతకి 5 ఏళ్ల కాలంలో 500 టాప్ కంపెనీలో ఇంటర్న్షిప్ సౌకర్యం కల్పిస్తున్నారు. బట్ కొన్ని కండిషన్స్ అప్లై, అందరికి కాదు. ఎలిజిబుల్ వయసు వచ్చేసి 21 to 24 వయసు ఉన్నట్లయితే వాళ్ళు అప్లికేబుల్ అవుతుంది, మిగతా వాళ్ళకి అప్లికేబుల్ కాదు. ఎంత ఇస్తారంటే అలవెన్స్ మనకి ఈ ఇంటర్న్షిప్ లోపల 500 per month ఇస్తారు. అంటే 1 yearకి ఎంత వస్తుంది, 60,000 వస్తుంది. సో ఒక క్యాండిడేట్కి 1 yearకి 60,000 అయితే ఇస్తారు. 60,000 గవర్నమెంట్ ఇయ్యేది. సో 54,000 గవర్నమెంట్ ఇస్తుంది. 10% వచ్చేసి ఏ కంపెనీ అయితే ఇంటర్న్షిప్ అందిస్తుందో ఆ కంపెనీ ఇస్తుంది. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 10% అలవెన్స్ వచ్చేసి కంపెనీ ఇస్తుంది. మిగతా 54,000, 60,000లో 10% అంటే ఎంత వస్తుంది, 6,000 వస్తుంది కదా. సో 6,000 కంపెనీ ఇస్తే 54,000 గవర్నమెంట్ అయితే ఇస్తుంది అని చెప్పేసి చూసుకోవాలి. ఇంకా ఈ ట్రైనింగ్ కాస్ట్, అలవెన్స్ కాకుండా ట్రైనింగ్ కాస్ట్ అవుతుంది కదా. సో ట్రైనింగ్ కాస్ట్ కూడా ఆ కంపెనీ భరిస్తుందట. సో 10% అలవెన్స్ భరిస్తుంది, అంటే 6,000 per క్యాండిడేట్కి 1 year టైంకి. దాంతోపాటు ట్రైనింగ్ కాస్ట్ కంపెనీ భరిస్తుంది. ఏ కంపెనీలు వస్తాయంటే వాలంటరీ బేస్లో ఏ కంపెనీలు ముందుకు వస్తే ఆ కంపెనీలకు అవకాశం అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ కొన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ అని చెప్పేసి 100 cities లోపల ఏర్పాటు చేస్తారట. ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఎలా పనిచేస్తాయంటే ప్లగ్ అండ్ ప్లే మెథడ్లో, అంటే ఒక రూమ్ ఉంటుంది, ఒక పారిశ్రామిక సంస్థకి ఏం కావాలో అన్నీ అక్కడే ఉంటాయి. మనం వెళ్ళి ఆ ప్లగ్ పెట్టేసి డైరెక్ట్గా పని చేసుకోవచ్చు. సో ప్లగ్ అండ్ ప్లే అంటే ఆ విధంగా వస్తుంది అన్నట్టు. సో ఇవి మనకు ఈ 4th ప్రయారిటీ కింద మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ కింద వస్తాయి. ఇవి 3 స్కీమ్స్ అనేవి వెరీ వెరీ ఫేమస్ ఎంఎస్ఎంఈ సెక్టార్ కోసం అని చెప్పేసి మనకి మెయిన్స్లో ఎకనామీలో ప్రశ్న వస్తాయి ఇట, వీటిని రాసుకోవచ్చు. ఇంతకుముందు ఎంఎస్ఎంఈ లోపల నెంబర్ ఆఫ్ కార్యక్రమాలు మనం డిస్కస్ చేసినాం కరెంట్ అఫైర్స్ ఎకనామీ లోపల, అవి కూడా రాసుకుంటే గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సరు మరింత రిచ్గా అయితే తయారవుతుంది. సో ఇది ప్రయారిటీ నెంబర్ 4 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకి 5th ప్రయారిటీ. అన్ఫార్చునేట్లీ పవర్ పోయింది, బట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఈ ఒక ప్రయారిటీ అయిపోలోపు పవర్ వస్తే రావచ్చు. సో అర్బన్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనకి 5th ప్రయారిటీ ఉన్నది.
సో దీనికోసం అని చెప్పేసి సిటీస్ని ఒక నామకరణం చేయడం జరిగింది, ఉపమానం అని చెప్పేసి చెప్పొచ్చు, గ్రోత్ హబ్స్గా. సో గ్రోత్ హబ్స్గా ఈ సిటీస్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఒక 14 లార్జ్ సిటీస్లని, అంటే 30 lakhs కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఎన్ని ప్రాంతాలు మొత్తం 14 ప్రాంతాలని ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ కింద డెవలప్మెంట్ చేస్తారట. నగర అభివృద్ధి అనేది 1 nightలో అయిపోవద్దు, సో ఒక క్రమంలో అయిపోవాలి. దాన్నే మనకి ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అని చెప్పేసి పిలుస్తాం. అటువంటి వాటి మొత్తం ఎన్ని 14 సిటీస్ డెవలప్మెంట్ చేస్తారట, 30 lakhs కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏమవుతుంది, ఓవర్ నైట్ డెవలప్మెంట్ అయితే సో జనాభా అనేది వృద్ధి అవుతుంది, ప్రాంతం తక్కువ ఉంటుంది కాబట్టి సో నగరీకరణ అనేది ఒక క్రమబద్ధలో జరిగితేనే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఇబ్బంది అయితే కనిపించదు. సో నెక్స్ట్ అర్బన్ హౌసింగ్ అని చెప్పేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద ఈ నగర ప్రాంతం లోపల 1 కోటి గ్రామాలు, సో 1 కోటి హౌజెస్ని నిర్మిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద 2 కోట్లు అని చెప్పేసి మనకి ఇంటరిమ్ బడ్జెట్లో వచ్చింది కదా. మొత్తం మీద 2 కోట్లు గ్రామీణ ప్రాంతం లోపల, 1 కోటి ఇండ్లు పట్టణ ప్రాంతం లోపల ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద నిర్మించబోతున్నారు. దీనికోసం అని చెప్పేసి 10 లక్షల కోట్లు పెట్టుబడి పెడితే అందులో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాటా వస్తే 2.2 lakhs అని చెప్పేసి కోట్లలో గుర్తుపెట్టుకోవాలి. ఈ 1 కోటి హౌజెస్ ఏవైతే ఉన్నాయో ఈ హౌజెస్కి 10 లక్షల కోట్లు ఖర్చు అవుతుందట. దీనికోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అసిస్టెంట్ సహకారం ఎంత అంటే 2.22 lakhs crores అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఒక 100 వీక్లీ హార్ట్స్ లేదా స్ట్రీట్ ఫుడ్ హబ్స్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తారట. సో మనకి ఈ పిఎం స్వనిధి కింద కూడా వస్తుంది. ఈ వీధి వ్యాపారులు అని చెప్పేసి 100 వీక్లీ స్ట్రీట్ ఫుడ్ హబ్స్ని ఏర్పాటు చేస్తారట. నెక్స్ట్ ఎవరైతే ప్రాపర్టీస్ పర్చేజ్డ్ బై ఉమెన్, పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రాపర్టీని ఉమెన్ పర్చేజ్ చేస్తే స్టాంప్ డ్యూటీ తగ్గిస్తారట. ఈ 5 కార్యక్రమాలు అర్బన్ డెవలప్మెంట్ కిందకి వస్తాయి. సిటీస్ని గ్రోత్ హబ్స్గా ఉపమానం చేయడం జరిగింది. ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అని చెప్పేసి 14 లార్జ్ సిటీస్ని డెవలప్మెంట్ చేస్తారు, ఒక క్రమ పద్ధతిలో పట్టణ అభివృద్ధి అని చెప్పేసి చెప్పొచ్చు. అర్బన్ హౌసింగ్ కిందకి 1 crore హౌజెస్ నిర్మిస్తారట. 100 వీక్లీ స్ట్రీట్ ఫుడ్ హబ్స్ని ఏర్పాటు చేస్తారట. ప్రాపర్టీస్ ఉమెన్ కొనుక్కున్నప్పుడు అర్బన్ ప్రాంతం లోపల స్టాంప్ డ్యూటీ తగ్గిస్తారట. ఇది ప్రయారిటీ 5 కిందకి వస్తుంది. సో నెక్స్ట్ మనకి 6th ఎనర్జీ సెక్యూరిటీ అని చెప్పేసి పిలుస్తాం. 6th అయిపోయినాక పవర్ రాకుంటే ఆపేద్దాం. చిన్న చాప్టర్ ఇది, 7th పెద్దగా ఉంటుంది కాబట్టి పవర్ వచ్చినాక చెప్పుదాం. సో మనకి 3 కష్టపడితే ఈ వీడియో అవుతుంది. 1 2 3 ముగ్గురు 3 కెమెరాస్ లైట్స్ పెడితేనే పాసిబుల్ అయితే అవుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్. సో ఫస్ట్ చూస్తే స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ అని చెప్పేసి కొత్తగా మనం ఏర్పాటు చేయబోతున్నాము. సో దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో న్యూక్లియర్ సెక్టార్లోకి ప్రైవేట్ రంగం రాబోతుంది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ యొక్క ఏర్పాటు కోసం అని చెప్పేసి ప్రైవేట్ రంగం యొక్క సహాయం తీసుకుంటారట. అణు విద్యుత్ రంగంలోకి కూడా ప్రైవేట్ సెక్టార్ వస్తుంది, మంచి డెవలప్మెంట్ అది. నెక్స్ట్ అడ్వాన్సింగ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేస్తున్నాము 800 megawatts సామర్థ్యంతో. దీన్ని ఎన్టీపీసీ సంస్థను BHEL కలిపి జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేస్తున్నాయి. లొకేషన్ మనకి బడ్జెట్ స్పీచ్లో లేదు, బట్ మనకి రానున్న కరెంట్ అఫైర్స్లో వస్తుంది. సో అడ్వాన్సింగ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి కోల్ యొక్క ఇంపోర్ట్ ఖర్చు ఎక్కువ అవుతుంది, మనకి తగ్గించుకోవాలి. తర్వాత కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ వస్తున్నాయి కోల్ నుంచి ఉత్పత్తి చేస్తే. సో అట్లా కాకుండా అడ్వాన్సింగ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసుకోబోతున్నాము. ఇది మనకు లొకేషన్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, నేమ్ గుర్తుపెట్టుకోవాలి, బట్ ఇంకా మనకి మెన్షన్ చేయలేదు బడ్జెట్ స్పీచ్ లోపల. నెక్స్ట్ క్రిటికల్ మినరల్ మిషన్ అని చెప్పేసి దీనికోసం కూడా మనకు పాలసీ ఇంకా రాలేదు. ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. కమిటీ రిపోర్ట్ తర్వాత ఈ క్రిటికల్ మినరల్ మిషన్ గురించి నివేదిక ఇస్తుంది. అప్పుడు మనం ఏర్పాటు చేసుకుంటాము, గవర్నమెంట్ పాలసీ కిందికి వస్తుంది. 2 అంశాలు మనకు ఉన్నాయి. డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచాలి, స్థానికమైన ఉత్పత్తి పెంచాలి. దాంతోపాటు ఓవర్సీస్
అంటే విదేశీ కొనుగోలు కోసం అని చెప్పేసి కూడా ఇందులో మిషన్లో పొందుపరుస్తారట. స్థానిక ఉత్పత్తి విదేశీ కొనుగోలు సమన్వయం చేసుకుంటూ మిషన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి బడ్జెట్ ప్రసంగం మనకి పేర్కొంటుంది. సో మనకు ఈ లిథియం లాంటి చూస్తే ఇటీవల మనము అర్జెంటీనా లోపల కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. సో మనకు అటువంటివి చేస్తాము. దాంతోపాటు ఈ జమ్మూ కాశ్మీర్లో రియాస్ డిస్టిక్ ఉంది కదా, సో అటువంటి డొమెస్టిక్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తారట. డొమెస్టిక్ ప్లస్ ఓవర్సీస్కి బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ క్రిటికల్ మినరల్స్ పట్ల ఒక మిషన్ ఏర్పాటు చేస్తారట. ఇది ప్రయారిటీ నెంబర్ 6 అని చెప్పేసి పిలుస్తాం. అఫేన్లీ అన్ఫార్చునేట్లీ మనకి ఈరోజు పవర్ ఈవినింగ్ వరకు రాదట. సో క్లాస్ కంటిన్యూ చేస్తున్నాము, అన్ని ఫ్యాక్చువల్ బిట్సే కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి నోట్స్ చూడండి, అర్థమవుతుంది. సో 7th వచ్చేసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఉంది. దీనిలో ఫస్ట్ చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఈ బడ్జెట్ లోపల 11,11,111 కోట్లు అని చెప్పేసి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 4 కింద 25,000 రూరల్ హ్యాబిటేషన్స్లో ఆల్ వెదర్ లింకింగ్ రోడ్స్ని నిర్మిస్తారట. సో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 4 కింద 25,000 గ్రామాల్లో ఆల్ వెదర్ కనెక్టివిటీ కలిగిన రోడ్స్ని నిర్మిస్తారట. వెరీ ఫేమస్ డెవలప్మెంట్ ఇది. నెక్స్ట్ ఇరిగేషన్లో భాగంగా ఒక నదుల అనుసంధానం ప్రాజెక్టు మనకి ఇవ్వడం జరిగింది. సో బీహార్లో ఉన్న కోసి అండ్ మెచి నదుల అనుసంధానం అని చెప్పేసి పిలుస్తాం. 76.2 కిలోమీటర్ల లాంగ్ పొడవున దీన్ని నిర్మిస్తారట. సో ఇది ఇంతకుముందు అంతకుముందు బడ్జెట్లో కెనా బెట్వా అని చెప్పేసి ఉన్నది. సో అది ఫస్ట్ది. సెకండ్ది బడ్జెట్లో మెన్షన్ చేసిన నదుల అనుసంధాన ప్రాజెక్టు పేరు కోసి మెచి అని చెప్పేసి పిలుస్తున్నాం. దేనిలో భాగంగా ఇస్తున్నారంటే ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద ఈ నదుల అనుసంధానం చేస్తున్నారట. సో యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆ స్కీమ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్లడ్స్ మిటిగేషన్ ఫండ్ కింద లాస్ట్ ఇయర్లో కొన్ని రాష్ట్రాల్లో వరదలు వచ్చినాయి. వాటి యొక్క నివారణ చర్యల కోసం అని చెప్పేసి కొద్దిగా ఫండ్ ఇవ్వడం జరిగింది. అస్సాంలో బ్రహ్మపుత్ర వరదలు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఉత్తరాఖండ్ లోపల క్లౌడ్ బరస్ట్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ అని చెప్పేసి ఎక్కువ వచ్చినాయి మనకు. సో ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ దీన్ని రూపొందించింది ఇస్రో యొక్క అనుబంధ సంస్థ. దాని ప్రకారం భారతదేశంలో ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ నమోదైన డిస్ట్రిక్ట్గా రుద్రప్రయాగ ఫ్రమ్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి రికార్డు సృష్టించింది. మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియాని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రూపొందించింది ఇస్రో యొక్క అనుబంధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. అందులో ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఏంటి అంటే రుద్రప్రయాగ ఫ్రమ్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి. సిక్కిం లోపల ఆకస్మిక వరదలు వచ్చినాయి. సో దానికోసం కూడా వీళ్ళు నియంత్రణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టూరిజం పర్పస్లో సో ఒక 2 టెంపుల్స్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి విష్ణుపాద టెంపుల్, సెకండ్ది సో బోధ్ గయా టెంపుల్ అని చెప్పేసి 2 మనకి బీహార్లో ఉంటాయి. సో ఈ టెంపుల్ని విష్ణుపాద మన హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది ఫాల్గు రివర్ నది ఒడ్డున ఉంది. దీన్ని అహల్యబాయ్ అని చెప్పేసి నిర్మించింది. బోధగయ చూస్తే మనకి బుద్ధునికి జ్ఞానోదయమైన వృక్షము బోధి వృక్షం పక్కపొంటి ఉంటుంది. ఈ కాంప్లెక్స్లో ఫస్ట్ టెంపుల్ నిర్మించింది అశోకుడు, అయితే ప్రజెంట్ ఉన్న టెంపుల్ని గుప్త సామ్రాజ్యం వాళ్ళు నిర్మించడం జరిగింది. వీటి యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి దానిలో కొద్ది ఫండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ రాజ్గిరి ప్రాంతం డెవలప్మెంట్ చేస్తారట. ఈ రాజ్గిరి ప్రాంతం వచ్చేసి బీహార్లో ఉంటుంది. హిందువులకి వెరీ ఫేమస్, జైనకి వెరీ ఫేమస్ అండ్ బుద్ధులకు కూడా వెరీ ఫేమస్. సో 3 మతాలకు ఫేమస్ అయిన రాజ్గిరిని డెవలప్మెంట్ చేస్తారట. దాంతోపాటు మనకి వైశాల్ని డెవలప్మెంట్ చేస్తారట. ఇవన్నీ బీహార్లో ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది 7 నెంబర్ కిందికి వస్తుంది. సో మనకి 8th and 9th అని చెప్పేసి ఉంది. సో 8th వచ్చేసి ఇన్నోవేషన్ అండి. దీన్ని ఏమంటామంటే అనుసంధానంగా పిలుస్తాం. మన పిఎం మోడీ యొక్క స్లోగన్ ఏంటి అంటే జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అండ్ జై అనుసంధాన్, కాబట్టి దీన్ని పిఎం స్లోగన్ కింద మనం తీసుకోవచ్చు. సో జై జవాన్, జై కిసాన్ ఎల్బి శాస్త్రి అయితే, జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి. దీనికి అనుసంధానం చెప్పేసి యాడ్ చేసింది పిఎం మోడీ అని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ బడ్జెట్ లోపల, రైట్. దీని కింద
అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తారట. ఇంకా ఏర్పాటు చేయలేదు, ఏర్పాటు చేసినాక మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ది స్పేస్ ఎకనమీని 5 టైమ్స్ చేస్తారట రానున్న 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడున్న ఎకనామీని 5 టైమ్స్ చేస్తారట రానున్న 10 ఏళ్ల కాలంలో అని చెప్పేసి ఇది 8th యొక్క ప్రయారిటీ. 9th చూస్తే మనకి నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్ అని చెప్పేసి వస్తుంది. దీని కింద భూ ఆధార్ అని చెప్పేసి యూఎల్ పిన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్న అన్ని భూములకి ఒక నెంబర్ ఇస్తారు, దాన్నే భూ ఆధార్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. అండ్ ఫైనల్లీ మనకి ఎన్పిఎస్ వాత్సల్య అని చెప్పేసి ఈ మైనర్స్ కోసం అని పెన్షన్ స్కీమ్ని ఇంకా స్టార్ట్ చేస్తారు అట. సో మైనర్స్ పేరు మీదుగా వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా ఈ గార్డియన్స్ కానీ సో వాళ్ళు ఒక అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు. అదే నేషనల్ పెన్షన్ స్కీమ్ వాత్సల్య అని చెప్పేసి పిలుస్తున్నాం. వాళ్ళకు మెజారిటీ వచ్చిన తర్వాత అంటే సో వాళ్ళు ఇది మేజర్ అయిపోయిన తర్వాత ఈ ఎన్పిఎస్ వాత్సల్యని మామూలు ఎన్పిఎస్గా కూడా మార్చుకునే సదుపాయం కల్పిస్తున్నారట. సో మనకిది బడ్జెట్లో ఉన్న 9 ప్రయారిటీ గురించి క్లుప్తంగా సో నోట్స్లో మొత్తం ఉంటుంది. దీంతోపాటు మనకి ఇంకొకటి వార్తల్లో ఉంది. సో పొరుగు దేశాల కోసం అని చెప్పేసి కొంత బడ్జెట్ మనకి ఇవ్వడం జరిగింది. సో అందులో ఫస్ట్ వచ్చేసి భూటాన్ దేశం అండి, సెకండ్ వచ్చేసి నేపాల్, థర్డ్ మల్దీవుల కోత మనం విధించాము. నెక్స్ట్ వచ్చేసి మయన్మార్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, చాబహార్ పోర్ట్ అని చెప్పేసి మనకి వివిధ దేశాలకి కొద్దిగా కేటాయింపు చేసిన నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా పొరుగు దేశాలకు ఎక్కువ కేటాయింపులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మేజర్ స్కీమ్స్ అని చెప్పేసి ఒక స్కీమ్కి ఎంత ఇచ్చారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఇది మన బడ్జెట్ మీద పూర్తిగా పార్ట్ 1లో ట్యాక్సెస్ అండ్ డెఫిసిట్స్ అయిపోయినాయి, పార్ట్ 3లో మొత్తం స్కీమ్స్ అని చెప్పేసి డిస్కస్ చేసినాము. సో మీకు గ్రూప్ 2కి గ్రూప్ 1కి రానున్న రోజులలో బడ్జెట్ క్లాస్ కోసం చెప్పేసి ఇది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ అండి, మనకి పవర్ అయితే వస్తలేదు కాబట్టి క్లాసెస్ని కంటిన్యూ చేయడం జరిగింది. మళ్ళీ మనకి ఈవినింగ్ పాసిబుల్ కాదు కాబట్టి ఇప్పుడు చెప్పడం జరిగింది.